వైసీపీ ఎత్తిపోతల పథకం చాలా మందిని ఎత్తేసే స్కీమ్. ఎవరిని ఎప్పుడు తప్పిస్తారో, ఎక్కడ ఎవరిని దింపుతారో. వైసీపీలో టికెట్ కలకలం కొనసాగుతూనే ఉంది. ఎవరిని ఎప్పుడు తప్పిస్తారో తెలియకుండా ఉంది. వైసీపీ అధినేత జగన్ అదే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఆయన అభ్యర్థులను పెద్ద ఎత్తున మార్చాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలకు సంబంధించిన గణాంకాలు కూడా అవే చెప్తున్నాయి. గత ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు గాను 66 నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం కల్పించారు. అందుకే అంతటి విజయం సాధ్యమైందని నమ్ముతున్నారు. అందుకే ఈసారి కూడా అదే స్ట్రాటజీతో వెళ్లే అవకాశాలున్నాయని తేలింది. ఎక్కువగా కొత్త ఫేస్లకు జనాల వద్దకు తీసుకెళ్తే వాళ్ళు మరోసారి ఆశీర్వదిస్తారని భావిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా వైసీపీలో తొలిసారి గెలిచిన శాసనసభలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు దాదాపు 66 మంది ఉన్నారు. కేవలం తన ఇమేజ్తోనే గత ఎన్నికల్లో గెలిచారు. ఆయన చేసిన సుదీర్ఘ పాదయాత్రతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా వైసీపీ విజయానికి దోహదం చేశాయని చెప్పాలి. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. 5 ఏళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. ప్లస్సులెన్నో మైనస్లు కూడా ఇదే స్థాయిలో ఉండడం సహజం. కొందరు జగన్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తుండగా మరికొందరు అసంతృప్తిగా ఉన్నారు. అందుకే జగన్ ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఎక్కువ మంది ఈసారి టికెట్లు రావన్న ప్రచారం జరుగుతుంది. అయితే కొందరు యువ ఎమ్మెల్యేల పనితీరు బాగానే ఉన్నా అక్కడ సామాజిక కోణంలో కొందరిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొందరు ఫస్ట్ టైం గెలిచినా పెద్దగా పట్టు సంపాదించకపోవడం కూడా వారికి మైనస్గా మారింది. దీంతో పాటు సర్వే నివేదికలు కూడా వారికి నెగిటివ్గా వచ్చాయని తెలుస్తుంది. ప్రభుత్వ పథకాలపై జనం సంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే స్థానికంగా అందుబాటులో లేకపోవడం, చిన్న చిన్న సమస్యలను పరిష్కరించకపోవడం కూడా ఈ వ్యతిరేకతకు కారణం చెప్తున్నారు. తొలిసారి ఎన్నికైన 66 మంది ఎమ్మెల్యేలలో సింహభాగం టికెట్లు దక్కడం కష్టమేనని అంటున్నారు. ఇప్పటికే 2 విడతలుగా జాబితాను వైసీపీ ప్రకటించింది. వైసీపీ ఇన్ఛార్జ్లను నియమించింది. అందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చిత్తూరు ఎమ్మెల్యే అరంగి శ్రీనివాస్, కళ్యాణదుర్గం నుంచి ఉషశ్రీచరణ్, పెనుగొండ నుంచి శంకరనారాయణ, కదిరి నుంచి సిద్ధారెడ్డి, సంతనూతలపాడు నుంచి సుధాకర్ బాబు, చిలకలూరిపేట నుంచి విడుదల రజని, జగ్గంపేట నుంచి జ్యోతుల చంటిబాబు, రామచంద్రాపురం నుంచి చెల్లుబైన వేణుగోపాలకృష్ణ, పాడేరు నియోజకవర్గం నుంచి భాగ్యలక్ష్మి, అరకు నియోజకవర్గం నుంచి చెట్టి పాల్గొన, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్, గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి వంటి వారిని తప్పించారు. వీరిలో కొందరిని ఇతర నియోజకవర్గాలకు పంపగా మరికొందరిని మాత్రం పూర్తిగా పక్కనే పట్టేశారు. కొందరికి పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.